హాయ్ ఫ్రెండ్స్, హలో గుడ్ మార్నింగ్ అండి. హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనతోని మంచిగా ఉండే వాళ్ళందరూ మన స్నేహితులని అనుకుంటాం. అది ఎవరైతే మన పరిచయస్తులందరూ మన ఫ్రెండ్స్ అనుకోవడం, అది మీ గొప్పతనం కదా ఫ్రెండ్స్. అందులో కొంతమంది మాత్రమే నీకు ఇంపార్టెన్స్ ఇస్తారు, అందరూ ఇవ్వరు కదా. ఇచ్చేవాళ్ళు మాత్రమే నీ ఫ్రెండ్స్. అది ఎలా తెలుసుకోవాలి అంటే ఒక చిన్న కథ చెప్తాను, వినండి. అంటే ఇప్పుడు మనకి ఏదైనా మంచి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు రారు కదా ఫ్రెండ్స్. అయితే ఒక అబ్బాయి పెళ్ళి పెట్టేసుకున్నారు. ఒక విషయాన్ని బట్టి ఎగ్జాంపుల్గా మీరు చెప్తున్నాను. మీరు అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. ఎవరైనా సరే అందరూ ఫ్రెండ్స్ అని, నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తారు కదా. అందరూ మంచి వాళ్ళు ఉండరు ఫ్రెండ్స్. అందులో కొంతమంది మాత్రమే నీకు ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు మాత్రమే నీ స్నేహితులు కదా ఫ్రెండ్స్. అయితే ఒక అబ్బాయి పెళ్ళి దగ్గరకు వస్తుంది. డాడీ, నా ఫ్రెండ్స్ ఒక 50 మంది ఉన్నారు, వాళ్ళకి చెప్పండి, మా ఫ్రెండ్స్ అందరికీ కార్డ్స్ పంపించండి, కార్డ్స్ ఇవ్వండి, ఒక్కరు కూడా నా పెళ్ళికి రాకుండా మిస్ అవ్వకూడదు, నా ఫ్రెండ్స్ అందరూ రావాలి, చాలా మంచి వాళ్ళందరూ అనేసి ఆ బాబు చాలా నమ్మకంతో చెప్తాడు ఫ్రెండ్స్. కానీ వాళ్ళ డాడీ సరే నాన్న అనేసి ఆ 50 మందిలో పెళ్ళికి ఎంతమంది వస్తారని అంటే ఒక 10 మెంబర్స్ మాత్రమే వస్తారు. 50 మంది ఎక్కడండి? 50 మంది ఎక్కడ, 10 మెంబర్స్ ఎక్కడ చెప్పండి మీరు. 10 మెంబర్స్ వస్తారు. పెళ్ళి దగ్గర పడుతుంది. పెళ్ళి అయ్యే సమయానికి గబగబా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళేసి, డాడీ, నా పెళ్ళికి నా ఫ్రెండ్స్ అందరినీ పిలవలేదా? నేను 50 మందికి చెప్పమని చెప్పాను కదా. 50 మంది చాలా మంచి ఫ్రెండ్స్ నాకు. వాళ్ళు లేకపోతే నేను అసలు పెళ్ళి ఎలా చేసుకోవాలనేసి మాట్లాడుతాడు. ఏంటి నాన్న, నీ జీవితంలో చాలామంది పరిచయస్తులు ఉంటారు, వాళ్ళందరూ మంచివాళ్ళు, వాళ్ళందరూ నా స్నేహితులు అని నమ్మడం నీ మంచితనం. కానీ వాళ్ళందరూ నీ స్నేహితులు కారు. నీ పెళ్ళికి ఇప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళు మాత్రమే నీ నిజమైన స్నేహితులు అని చెప్తారు. అదేంటి నాన్న అలా చెప్పావు, నువ్వు అందరికి ఇవ్వలేదా కార్డ్స్ అని చెప్పేసి మాట్లాడు. కార్డ్స్ ఇవ్వలేదు ఎవరికి, కానీ నీకు నా కొడుకు నీ ఫ్రెండ్ ఆపదలో ఉన్నాడు, వాడిని రక్షించండి, నా వల్ల కావడం లేదు అని చెప్తే ఆ మాట విని నిన్ను కాపాడడానికి వచ్చిన ఫ్రెండ్స్, నిన్ను రక్షించడానికి వచ్చిన ఫ్రెండ్స్ వీళ్ళు. అంటే నీ మీద ప్రేమతో వచ్చిన ఫ్రెండ్స్ వీళ్ళు. కష్టంలో కూడా మనల్ని ఆదుకుని మన వెంట ఉండే వాళ్ళే మన నిజమైన స్నేహితులు కదా ఫ్రెండ్స్. అప్పుడు అనుకుంటాడు, పరిచయస్తులు అందరూ ఫ్రెండ్స్ కాదు, వాళ్ళు ఓన్లీ ఫర్ చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తారు కదా ఫ్రెండ్స్. అందుకని ఎవరిమైనా సరే ఉంటే స్నేహంగా ఉండండి, నిజాయితీ లేదంటే లేదు, ఓకేనా ఫ్రెండ్స్. ఎవరైనా సరే ముఖ్యంగా అంటే స్నేహం కోసం అనే కాదు, ప్రతిదీ లవ్ కావచ్చు, ఇంకా భార్యాభర్తల మధ్య ప్రేమ అయినా సరే, ఇంకా వైఫ్ అయినా ఏమంటారు ఫ్రెండ్స్ అయినా సరే, లవర్స్ అయినా సరే, ఎవరైనా సరే నిజాయితీగా ఉండాలి. కొన్ని సంఘటనలు చూస్తుంటే చాలా ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్. ప్రేమించుకోవడం అలాంటివి చూస్తుంటే, ప్రేమిస్తే నిజాయితీగా ప్రేమించండి, పెళ్లి చేసుకోండి, మంచిగా ఉండండి. థ్యాంక్ యూ. ప్లీజ్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.